సిమ్టమాటిక్ కేసెస్ అంటే ఆల్రెడీ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా దీనికి సర్జరీనే మార్గం. జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, కిడ్నీలో స్టోన్స్ లాగే స్టోన్స్ ఒకటే తీయచ్చు కదా, గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీయాలి అని. దీనికి గాల్ బ్లాడర్ మొత్తం తీయకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి గాల్ బ్లాడర్ తీయటం ఒక్కటే మార్గం. మరి గాల్ బ్లాడర్ తీసేస్తే మాకేం అవ్వదా, మరి దాని ఫంక్షన్ పోతుంది కదా అని కూడా చాలామంది అడుగుతుంటారు. సో గాల్ బ్లాడర్ అనేది ఇది బైల్ స్టోరేజ్ ఆర్గన్ మాత్రమే. ఇది ఏమి ప్రొడ్యూస్ చేయదు. మనం దీన్ని తీసేసినా సరే లివర్ నుంచి ఆ బైల్ జ్యూస్ మన పేగులకు వెళ్ళే దారి ఇంటాక్ట్గానే ఉంటుంది. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ తీయడం వల్ల ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. సో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే దీనికి లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ని తీస్తాం. అంటే ఒక కన్నం ద్వారా కెమెరాని పంపించి మిగిలిన హోల్స్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి గాల్ బ్లాడర్ అనేది తీసేయడం జరుగుతుంది. రేర్గా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంది, లోపల పేగులకి అతుకులు అవి ఎక్కువ ఉన్నాయి గాల్ బ్లాడర్తో అనుకుంటే 1 to 2% ఆఫ్ ద కేసెస్లోనే మనం ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కాంప్లికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇలాగ కాంప్లికేటెడ్ కేసెస్లో బైల్ డక్ట్స్లో స్టోన్స్ వెళ్ళటం, సిస్టిక్ డక్ట్ అనేది బ్లాక్ అవ్వడం, ఇలాంటి వాళ్ళకి మనం 2 స్టేజ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఈఆర్సీపీ చేసి ఆ డక్ట్స్లో ఉన్న స్టోన్ తీసి తర్వాత మనం గాల్ బ్లాడర్ లాప్రోస్కోపీ ద్వారా తీసేయడం అనేది జరుగుతుంది.